హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ అండి. సో బ్లడ్ రిలేషన్స్ చాలా ఈజీ అండ్ 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. మ్యాక్సిమం 1 మార్క్ వస్తుందండి. మినిమం 1 మార్క్ వస్తుందండి. మ్యాక్సిమం 2 మార్క్స్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ చాలా ఈజీ. సో దానికి బేసిక్స్ ఏంటంటే, సో ఫస్ట్ మనకు ఉండేది మనం అట్ ప్రెజెంట్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి. అంటే ఇక్కడ మనం ఉన్నాం, అంటే మన జనరేషన్ ఇక్కడ ఉందనుకోండి. అట్ ప్రెజెంట్లో మన జనరేషన్ ఉంది. మనకి బిఫోర్ ఉన్న జనరేషన్ పాస్ట్. మన పాస్ట్ జనరేషన్ ఎవరు? ఫాదర్ అండ్ మదర్. మన ఫాదర్ అండ్ మదర్. వాళ్ళ పై జనరేషన్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. ఓకే. సో వాళ్ళ పై జనరేషన్ వచ్చేసి గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఓకే. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు మన పై జనరేషన్ వచ్చి ఫాదర్ అండ్ మదర్, ఆ పైన వచ్చేసి గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. సో ఇక్కడ నుంచి మన తర్వాత జనరేషన్, మన ఫ్యూచర్ జనరేషన్ చూసుకుంటే మన సన్ అండ్ డాటర్, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. సో ఇలా వస్తుంది. సో బేసిక్ అయితే ఇదేనండి. సో అంటే ఫస్ట్ మనకి బేసిక్గా నేర్చుకోవాల్సింది, మనం ఇక్కడ ఉన్నాం, మనం ఈ జనరేషన్లో ఉన్నాం. సో మన తర్వాత జనరేషన్ వచ్చేసి మన సన్ అండ్ మన డాటర్. ఓకే. అదే మన పై జనరేషన్ వచ్చేసి మన ఫాదర్ అండ్ మదర్. వాళ్ళ పై జనరేషన్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ మదర్. ఓకే. సో ఇదేనండి. ఈ 3 జనరేషన్సే ఉంటాయి. వీళ్ళతో పాటు మనతో పాటు ఉండేవాళ్ళు మనకి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవుతారు. అదే మన మమ్మీ వాళ్ళతో పాటు వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మనకేమో ఆంట్, అంకుల్ అవుతారు. సో ఈ రిలేషన్స్ అనేవి మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే బాగుంటుందండి. సో ఇంగ్లీష్లో నేర్చుకున్నప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది. ఈ తెలుగులో నేర్చుకున్నాం అనుకోండి, అది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మన మదర్కి కానీ ఫాదర్ వీళ్ళకి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళని సింపుల్గా మనం ఆంట్, అంకుల్ అనేస్తాం. పెటర్నల్టీ ఆంట్, మెటర్నిటీ ఆంట్. సో మదర్ సైడ్ అయితే మెటర్నిటీ ఆంట్, అంకుల్. ఫాదర్ సైడ్ అయితే పెటర్నిటీ అంకుల్ అండ్ ఆంట్. ఓకే. ఇంతేనండి. సో ఇవి మనం మదర్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ని కానీ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అంటాం. సో రిలేషన్స్ ఇంతే ఉంటాయండి. ఇంకొచ్చేసి ఇంకో 2 రిలేషన్స్ ఉంటాయండి. నెఫ్యూ అండ్ నీస్. నెఫ్యూ అంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. ఓకేనా. మేనకోడలు అంటే మన మన మదర్ వాళ్ళ బ్రదర్కి మనం ఆడవాళ్ళు అనుకోండి నీస్ అవుతాం. అదే మగవాళ్ళు అనుకోండి నెఫ్యూ అవుతాం. ఓకే. సో ఇది ఓవరాల్గా ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఉన్నాం అనుకోండి, ఇది మనం అనుకోండి. సో మనతో పాటు ఉన్న వాళ్ళు అంటే మన సిస్టర్స్ కానీ, అదే మన ఆంట్ వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అయితే కజిన్స్ అవుతారు మనకి. ఓకే. మన ఓన్ బ్లడ్ రిలేషన్ అయితే సిస్టర్ అండ్ బ్రదర్ అవుతారు. అండ్ మన ఆంట్ వాళ్ళ కన్ఫ్యూజ్ కాకండి. సో ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఉన్నాం. ఏ బి మన ఫాదర్ అండ్ మదర్. ఇక్కడ ఫాదర్ని ప్లస్తో, అంటే జెంట్స్ని ప్లస్తో చూపిస్తాం, లేడీస్ని మైనస్తో సూచిస్తాం. సో ఏ వచ్చేసి మన ఫాదర్ అండ్ బి వచ్చేసి మన మదర్. ఓకే. సో ఇక్కడ మనం ఉంటే ఇక్కడ మన ఫాదర్, ఇక్కడ మన మదర్. సో ఇక్కడికి మన పై జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి సిస్టర్స్ ఉంటారు కదా. సో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉంటారు కదా. వీళ్ళకి మన బ్రదర్ అయితే మన మమ్మీ వాళ్ళ బ్రదర్ అయితే మనకు అంకుల్ అవుతారు, సిస్టర్ అయితే ఆంట్ అవుతారు. ఓకే. వాళ్ళ సన్ కానీ డాటర్ కానీ మనకి
కజిన్స్ అవుతారు. అదే మనమైతే వీళ్ళకైతే మనం నెఫ్యూ కానీ నీస్ అవుతాం. ఓకే. నెఫ్యూ ఆర్ నీస్ అవుతాం మనం ఆ అంకుల్‌కి, ఆంటీకి. సో, ఫాదర్ సైడ్ వాళ్ళైనా అంతే. అంకుల్ కానీ, ఆంటీ కానీ అవుతారు. ఓకే. మనం వాళ్ళకి నీస్ కానీ, నెఫ్యూ గాని అవుతాం. వాళ్ళ సన్స్ అండ్ డాటర్స్ మనకి కజిన్స్ అవుతారు. మన బ్లడ్ రిలేషన్ కాకుండా మన జనరేషన్‌లో గనక ఉంటే వాళ్ళు మనకి కజిన్స్ అవుతారు. ఓకే. మన ఫాదర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండ్ మదర్. సో, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. మన మదర్ వాళ్ళ యొక్క ఫాదర్ అండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఓకే. సో, ఇటు సైడ్ వస్తే మెటర్నిటీ అంటారు. మెటర్నిటీ అంకుల్, మెటర్నిటీ ఆంట్ అంటారు. ఇటు సైడ్ వస్తే పెటర్నిటీ ఆంట్, పెటర్నిటీ అంకుల్ అంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి మన కింద జనరేషన్ అంటే మన సన్ అండ్ డాటర్. సో, మన సన్ అండ్ డాటర్‌కి మనం మదర్ అండ్ ఫాదర్ అవుతాం కదా! సో, మన సన్ వాళ్ళ వైఫ్ మన సన్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదండీ! సో, డాటర్ ఇన్ లా అవుతుంది. మనకేమో డాటర్ ఇన్ లా అవుతుంది. మన డాటర్ యొక్క హస్బెండ్ మనకి సన్ ఇన్ లా అవుతారు. ఓకే. అలాగే వాళ్ళ సన్ అండ్ డాటర్ మనకి గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అవుతారు. డాటర్ వాళ్ళ యొక్క సన్ అండ్ డాటర్ కూడా గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అవుతారు. ఓకే. సో, ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే ఇదే. సో, ఇది ఇంగ్లీష్‌లో నేర్చుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఆంట్, అంకుల్ తెలుగులో అయితే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఇక్కడైతే ఆంట్, అంకుల్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్‌కి కజిన్స్ అని పెట్టేస్తాం. ఓన్లీ బ్లడ్ రిలేషన్స్‌లో అయితేనే మాత్రమే మనం సిస్టర్ అండ్ బ్రదర్‌గా తీసుకుంటాం. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే ఇదేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా అర్థం కాకుండా ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ఆల్ ది బెస్ట్.